మా కోరిక ఏమంటే ఈ వస్తువుల్లో వచ్చేసి 365 డేస్ అగ్రికల్చర్ పండే భూమి, పూలు ఉత్పత్తి చేసే ఇది ఇక్కడి నుండి ఒక 30 దేశాలకి మనం ఫ్లవర్ ఎక్స్పోర్ట్ చేస్తాము. అదేవిధంగా ఆల్ వెజిటేబుల్స్ 365 డేస్ పండే భూమి. దానివల్ల మాకి ఆల్రెడీ ఇక్కడ 3 సిప్కాట్లు వచ్చినాయి. ఇంకా ఉండేది ప్రతి రైతుకి 1 ఎకరా, అర్ధ ఎకరా, 2 ఎకరాలదా ఉంది. దయచేసి మా యొక్క భూములని గవర్నమెంట్, మన తమిళనాడు ప్రభుత్వం ఎత్తుకోకూడదు. మాకి ఈ వసూరి ఏరియాని గ్రీన్ బెల్ట్గా అంటే అగ్రికల్చర్గానే దీన్ని చేయాలని చెప్పేసి అన్నగారి ముందు మేము చెప్తున్నాము. ఎలాంటి ఇక్కడ ప్రతి ఒక్కరు పాపము మాకేమంటే మా ప్రకాష్ అన్న గారు ఈ ప్రతి విలేజ్లను అన్ని వర్కులు చేస్తున్నారు. అన్న మీద ఎవరునూ ప్రతి విలేజ్లను ఎవరునూ తప్పు చెప్పేంత జాగా లేదు. ఇది యాదవ్ ఒకటి వచ్చేసి నాలెడ్జ్ కార్డర్ అని, SEZ అని, ఇండస్ట్రియల్ పార్క్ అని, దీనివల్ల ప్రతి విలేజ్లను వ్యవసాయదారులు అన్న మీద వచ్చేసి కొంచెము ఆపోజిట్గా ఉంటారు. దాన్ని వచ్చేసి మాకి విచ్చేసిన డాక్టర్ కళానిధి వీరస్వామన్న గారు దీన్ని వచ్చి మాకు ప్రెస్లా కొంచెం చెప్పి ఈ మాదిరి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము. సమస్య ఏమిటంటే ఇప్పుడు రైతుల భూముల్ని గవర్నమెంట్ అక్విజిషన్ చేసుకుంటుందని చెప్పేసి ఈ మధ్య ఒక 3 నెలలుగా ఈ యొక్క ప్రచారం అతి విజృంభణగా జరుగుతూ ఉంది. సమస్య ఒకటి, నాలెడ్జ్ కారిడార్ అని చెప్పేసి 1000 ఎకరాలు తీసుకుంటారంట, SEZకి 3000 ఎకరాలు తీసుకుంటారంట, SDR రోడ్స్ ఈ పక్క 2 కిలోమీటర్లు, ఆ పక్క 2 కిలోమీటర్లు అక్విజిషన్, టోటల్గా 33,000 ఎకరాలు అక్విజిషన్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ అని చెప్పేసి అపోజిషన్ చెప్తా ఉన్నారు, జనరల్ మధ్యలో చెప్తానే ఉన్నారు. ఈ సమస్యని పూర్తిగా సాల్వ్ చేయాలి. ఇక్కడ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అక్విజిషన్ చేసేదానికి ప్రయత్నం చేయకూడదు. ఎలాంటి ఇక్కడంతా టోటల్గా రైతులు, వ్యవసాయదారులు ఉండేది. ఇక్కడ బిజినెస్ మ్యాన్లు ఎవరు లేదు, ఇండస్ట్రియలిస్టులు ఎవరు లేరు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములు నమ్ముకునే బతుకుతూ ఉండేది. కానీ ఇప్పుడు SDR రోడ్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రచారం అతి విజృంభణగా జరుగుతూ ఉంది. రైతులందరూ మా మీద చాలా కోపంగా ఉన్నారు. మమ్మల్ని చూస్తేనే ఎక్సైట్ ఉన్నారు. ఈ మధ్య DMK వాళ్ళు అంటేనే మీరు చాలా పెద్ద మనిషి అయిపోయారు, మమ్మల్ని అంతా రోడ్డుకి తెచ్చిస్తూ ఉన్నారు, మేమంతా పిచ్చిగాళ్ళు అయిపోతూ ఉన్నాము, మేమంతా ఊర్లిడిచిపోయే పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆతంకాన్ని మా ముందు వినిపిస్తూ ఉన్నారు. దయచేసి మన శాసనసభ్యులు, మన MP గారు ఈ యొక్క సమస్యకి రైతులకు ఒక పరిష్కారం చెప్పాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇందుకు ముందు ప్రసంగించిన వాళ్ళంతా చెప్పినట్లు నడుస్తూ ఉండేది నిజమే. అయితే ఇంతకు ముందు 10 సంవత్సరాలు ADMK గవర్నమెంటు రూలింగ్లో ఉంది. అప్పుడు మన ప్రాంతంలోనే మీకు తెలిసినట్టు ఎక్కడా కాదు ఎగ్జాంపుల్ చెప్తా, దేవునిపల్లి కోదండరామ టెంపుల్కి ఎన్ని తప్పు రికార్డులు సృష్టించిందంటే ఆ 10 సంవత్సరంలో, అది మీకు అందరికీ తెలుసునో తెలియదో తెలియదు నేను చెప్తాను. ఇప్పుడు అదే దాన్ని ఖండించడానికి దేవునిపల్లి చంద్రప్ప ఉదాహరణకి ఇట్లే ఉన్నారు. ఆ జమీన్లంతా వాళ్ళు కోర్టుకు పోయి ఇప్పుడు దాన్ని అంతా నిలబెట్టినారు. ఇంకా పోతే దీనికి ముందు ఇప్పుడు ఈ సమస్యలంతా ఇక్కడ జరుగుతూ ఉంది కదా. అదే పార్లమెంట్లో మాజీ మంత్రులు ఎడపాడి గారు ఉన్నారు కదా, ఒక్కరి దీనిపైన అక్కడ ఏమైనా అసెంబ్లీలో అడిగిండారా? ఇట్లా సమస్య ఉంది రైతులకని. ఇది అందరికీ తెలిసిండేదే. యా జమీన్లు కూడా అక్వైజేషన్కి వచ్చేదని వాళ్ళు తెలుసును. ఇది పార్టీ పరంగా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరగా వస్తూ ఉంది. అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి యావది ఒక ఎవిడెన్స్ ఇవ్వకుండా దీన్ని సిక్కిందని చెప్పి తప్పుడు ఎవిడెన్స్ని వీళ్ళు DMK పైన చేయాలని చేస్తూ ఉన్నారు. లేదా ఇందుకు ముందు ఏమైనా కానీ యావదైనా కానీ రైతుల గురించి ఎప్పుడే కానీ DMK ప్రభుత్వం ఏమైనా సమస్య ఉందా? అదే ఫ్రీగా కరెంట్లు రైతులకి తిరిగా అదే మన కలైలో ఉన్నప్పుడు సుమారు కోట్లు రైతుల యొక్క రుణాలను మాఫీ చేశారు. దీనికంతా మనకు చెప్పాలంటే
ఈ డిఎంకే సాధనకి కరెక్ట్గా ఒరిజినల్గా రికార్డ్స్ ఉంది, లేదో ఈ ఏడిఎం చేత ఏదైనా అట్లీస్ట్ ఒక జెరాక్స్ పేపర్ చూపించండి, మేము ఇంటి చేత వస్తాం మీకు ఏమైనా సమస్య ఉంటే. అదే ఇప్పుడు ఉంది ఈ నాలెడ్జ్ కారిడార్. నాలెడ్జ్ కారిడార్ అంటే ఏమని కూడా తెలియదు విలేజ్లో. ఎవరో కొంత చదువుకోండి ఎత్తుకోపోయి ఒక ల్యాండ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, దాంట్లో అగ్రికల్చర్ యూజ్ అవుతుంది, వాటర్ బాడీ అవుతుంది, రెసిడెన్షియల్ యూజ్ అవుతుంది. దాన్ని ఎత్తుకోపోయి విలేజ్లో చూపించి చూడి నాళ్ళంతా అక్వైజన్ చేసుకుంటారు తప్పుగా చెప్తా ఉండే ప్రచారం డిఎంకే గవర్నమెంట్ చేసుకుంటుందని. ఇంతే ఉండేది. ఇంత అవకాశం ఇచ్చిన మీరందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నా. ముఖ్యంగా వ్యవసాయదారులకి ప్రాంతంలో ఒక పెద్ద దిగులు వచ్చి నిండుకొనేసింది. దిగులు వచ్చి నిండుకొనేసింది అనే దానికన్నా దిగులు ఎత్తుకొని వచ్చి నింపేసిండదు. బీతిని నింపేసిండరు. మేమును అన్ని మీటింగ్లు వేసి చెప్పిస్తుంది. నేను ఎంపీ అంతా ఒక మీటింగ్ వేస్తుంది, నేనే తనిగా వచ్చి ఒక మీటింగ్ వేస్తుంది అన్నాక నేను ఎంపీ కలెక్టరు మినిస్టరు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అంతా ఒక మీటింగ్ వేసి మాట్లాడుతుంది. అది కాకుండా తిరిగా చెన్నైలో ఇండస్ట్రియల్ మినిస్టర్స్ చూడాలంటే వాయిని చూపించేస్తుంది. అన్నీ చేస్తేనూ ఇంకా దిగులు బయటకు పోలేదు. దీనికి ఏం ప్రాబ్లం అంటే తమిళనాడులో ఈసారి 100% మన దళపతి ముఖ స్టాలినే సీఎంకి వచ్చింది 26. వీళ్ళు ఏమేసైనా 15 ఊర్లో మా సీఎం కోట ఇకపోతే డిఎంకే గవర్నమెంట్ వచ్చేలేదని చెప్పేది. 200 సీట్లు గెలుస్తాము, మా సీఎం అవుతాడు. దాన్ని ఇంకా డిఎంకేని తప్పుగా చెప్తే వాళ్ళకి మంచిదయ్యలే, అన్నీ మంచిదేసేసాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి. వచ్చిన దాన్ని ఇంకా ఇప్పుడు కొందరు ఏడీఎంకే టవల్ వేసుకోపోయి ఓటు అడిగితే ఎవరు ఏమరలేదు జనాలు. ఏమయ్యా చేస్తారు 10 ఏళ్ళలో డిఎంకే ప్రభుత్వంలో ఇంత మంచి పనులు చేస్తున్నారు. రోడ్లే కావచ్చు, స్కూల్లే కావచ్చు, హాస్పిటల్లే కావచ్చు, వ్యవసాయదారులకి అప్పులు మన్నా చేసిందే కావచ్చు, ఫ్రీ కరెంటే కావచ్చు, వ్యవసాయదారులకి కరెంటే కావచ్చు, వ్యవసాయానికి తని బడ్జెటే కావచ్చు, అన్నీ చేసిండారు. మీరు ఏం చేస్తారు ఏడీఎంకే వాళ్ళని అడుగుతారు అని చెప్పేసి పచ్చి టవల్ వేసుకొని ఇప్పుడు నేలిపోతుంది. అని ఇట్లు తీరుకోవడం ఇట్లు ఏమరిచి అది ఏడీఎంకే టవల్ వేసుకోకపోతే ఎవరు మళ్ళీ క్యాష్ ఇస్తారు. బీజేపీ టవల్ వేసుకోకపోతే ఇప్పుడు ఎవరైనా ఉంటాను వేరే పార్టీలు ఉంటాను భయం లేదు నాకు, నిజం చెప్పిస్తాను. బీజేపీ టవల్ వేసుకోకపోతే ఎవరు నమ్మలే. మోడీ ఏం చేశానో అందరికీ తెలుసును, ఎడపాడి వ్యవసాయదారులకు ఏం చేశానో అందరూ తెలుసును. స్టెర్లైట్ల 13 జనాల్ని కాల్చి చంపితే నేను టీవీలో చూస్తుంది అంటాడు. అట్లా ఎడపాడి పళనిస్వామి ఢిల్లీలో అన్ని దినాలు ఉన్నవాళ్ళు కొట్టే వ్యవసాయదారులు ఒక దినం కూడా పోయి నీ సమస్య ఏమని అడుక్కున్నాడు మోడీ. ఇప్పుడు వీళ్ళు వ్యవసాయ పచ్చితుండు వేసుకొని మీకు నేలిపోతుంది అంటారు. నేను పోయేలేదు అనేసి 1000 కితాలు చెప్పేసింది. మాకేం తప్పు చెప్పాలనే ఆవశ్యకత వస్తుందంటే ఏం దాంట్లో ఏమో తప్ప వచ్చేలేదనే దాన్ని ఎట్లా వస్తుందని చెప్పేది. మాకు అబద్ధం చెప్పి ప్రాక్టీస్ లేదు. అబద్ధం చెప్తేనో అది తిరిగా తెలిసిపోతుంది. ఈ పద్ధతి రేపు తెలుస్తుంది, అది తెలుస్తుంది. దానికి ఏం అబద్ధం చెప్పాలా? చెప్పేట్ల ఆవశ్యకత మాకు లేదు. ఓటు కోసం అబద్ధం చెప్పకూడదు. 100% ఇక్కడ యావదాన్ని వ్యవసాయదారుల భూముల్ని మేము ఎత్తలేము. ఈ 4.5 ఏడాదిలో ఏడాది వ్యవసాయదారుల భూమిని కంపల్సరీ ఎత్తిండమని ఎవరైనా చెప్పని. ఆ ఫ్యాక్టరీ వచ్చేసిందంటే నాలెడ్జ్ క్యారెట్ ఇప్పుడు ప్రీమియర్ మిల్క్ మేము పెరిగిస్తామా? సూడిగిల్ల సిప్కాట్ మీ ఒపీనియన్ ఉంటే ఇయ్యచ్చు, లేకుంటే లేదు. అది ఏడీఎంకే గవర్నమెంట్లో తీసుకొచ్చింది, మేము కాదు. అది చెప్పెడుతుంది యాలంటే నిజం చెప్పడాలి. జిఎంఆర్ రోడ్డు తీసి గవర్నమెంట్కి అమ్ముతాడు, గవర్నమెంట్లో సిప్కాట్ వేస్తాడు. సెంటర్లో ఉండేది కూడా ఇప్పుడు గంట వేయట్లేదు.
ఉదుపల్లి ఎవరైనా పోయి మీరు రేపు కావాలంటే అడుక్కోండి. నేను దా సర్కిల్ చేసిన వాళ్ళు 60 దినాల్లో ఉన్నవాళ్ళు కూకోండి. నేను మా వేపనపల్లి ఎమ్మెల్యే, ముందర ఎమ్మెల్యే ఇద్దరు పోయి కూకొని తహసీల్దార్ అందరూ వచ్చిండ్రు, శ్రీ అందరూ వచ్చిండ్రు, వీరారెడ్డి అంతా మేముదా కూకొని సెటిల్ చేసి మీకు జమీన్ పోయలే మేముండమంటే ఇప్పుడు కంటే ఇప్పుడు కంటే సెంటర్లో ఉండేది ఆడాడ ప్రీమియర్ మిల్క్ ఎత్తుకున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఎత్తించిన వ్యవసాయదారులతోనే అమ్మురే. ఏషియన్ బేరింగ్ కంపెనీ వచ్చిండే గవర్నమెంట్ పెరిగించిన వ్యవసాయదారులతో అమ్ముండారు. టీవీఎస్ వచ్చింది కొత్తపల్లి దగ్గర గవర్నమెంట్ పెరిగించిన వ్యవసాయదారులతో అమ్మిండారు. మా ఊరి దగ్గర టాల్ ఫ్యాక్టరీ వచ్చింది, వ్యవసాయదారుల అమ్ముకుండా గవర్నమెంట్ పెరిగించారు. హిందుస్థాన్ వచ్చింది, గవర్నమెంట్ పెరిగించిన మనముదా అమ్ముకో ఉండము ముక్కలు నేల. అదంతా ఎవరికి ఇప్పుడు తెలియదు. సీఎం ఒకే ఒక మాట, ఓసూరులో నాలెడ్జ్ క్యారిడర్ వస్తుందని చెప్పారు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ వేరే. పొర్లాదార రీతిగా అభివృద్ధి కావాలా, చదివిండే వాళ్ళకంతా జాబ్ సిక్కాలనే ఒక కాన్సెప్ట్లో ఒక స్కీమ్ని అనౌన్స్ చేస్తారు. లేదని చెప్పారు. నేనే ఉంటే అసెంబ్లీలో అదేమి ఇక్కడ డ్యామ్ నీళ్ళు పారేక ఎవరైనా చేస్తారా? ఎన్నో వేల ఎకరాలు ఉంది గవర్నమెంట్ నెల, గవర్నమెంట్ సొంతమైన నెల ఎన్నో వేల ఎకరాలు ఉంది మన డిస్టిక్లో. చేయాలంటే చేస్తాము. దానికి కావాల్సి ఉండేదే 5 ఎకరాలు, 32,000 ఎకరాలు ఎత్తున్నారు. ఏం సార్ మనిషికి ఎట్లు కావాలంటేనూ మాట్లాడచ్చు. వినేవాళ్ళు నన్ను ఒకరు ఉంటే ఎట్లు కావాలంటేనూ మాట్లాడచ్చు. అదంతా సాధ్యమానం ఒక చూడాలి. పరమోగ్లో ఇల్లు కట్టుకొని ఉండే వాళ్ళు ఖాళీ చేపించే కొద్దిగా ఎంత కష్టం ఉంది గవర్నమెంట్కి అనేది తెలుసుకోండి. ఒక వ్యవసాయదారుల దగ్గర ఒక జమీన్ ఎత్తుకోవాలంటే ఎంత కష్టమని అవుతుందా? దాంట్లో వ్యవసాయదారుల తన ఇది లేకుండా యాపోతే ఏడ ఎత్తిందే లేదు. అది స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కావాలంటే నేషనల్ హైవేకో, రైల్వేకో, ఎలక్ట్రిసిటీ కావాలంటే అక్విజేషన్ చేసి ఎత్తుకోపోతారు. వాళ్ళు అక్విజేషన్ చేసి ఎత్తుకోపోయినప్పుడు ఎస్టీఆర్ పోయినప్పుడు ఏడీఎంకే గవర్నమెంట్ ఉండింది. అప్పుడు ఇలా మా కర్ణాటకలో మా బీజేపీ గవర్నమెంట్ 100 కోట్లు ఇచ్చేసి అలా ఇది 100 కోట్లు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు తీసి లేదు అని మామూలు యాక్స్ చెప్తారని తెలియదు. యాలంటే రాజకీయం ఈ అంట అని చెప్పాడంట పోయింది. అదే ఇచ్చేలో చూస్తాం. దుడ్డు మాకు కాదు, ప్రాజెక్టు మాకు కాదు, మాకేం తీసి ఇచ్చేది బాగా ఇస్తే. అది అప్పుడు ప్రాజెక్ట్ వేసినది, ఎస్టిమేషన్ వేసినది, దానికి డిపిఆర్ తయారు చేసి దానికి దుడ్లంతా బిడుగడే సెంట్రల్ గవర్నమెంట్ చేసి అది పొన్ను నడిచి అంతా ముసింది. ఇప్పుడు పోయి నితిన్ గడ్కరీ చూసేసారంట, నితిన్ గడ్కరీ చెప్పేసినట్ట స్టేట్ గవర్నమెంట్ సీఎం అడిగితే అట్లే ఇచ్చిస్తాను. ఇచ్చే కాసు ఇచ్చే కేవట్లేదు సెంట్రల్ గవర్నమెంట్. ఎడ్యుకేషన్ దుడ్లు 3,000 కోట్లు ఇలే. ఎన్ఆర్ఐజీ పాపం 100 దినాలు పనిచేసే వాళ్ళది 2,000 కోట్లు ఇలే. వాటర్ ఇష్యూది 3,500 కోట్లు ఇలే. దీన్ని ఇచ్చాకే యోగలేదు వాళ్ళకి. అడిగితే అట్లా ఇచ్చేస్తారు. ఇదంతా కావాలని ఎలక్షన్ కోసము చెప్తారు. నేను ఉండేనంట 1000% చెప్తాను. వ్యవసాయదారు భూములు వేస్తున్నాను. నేను రాసి పెట్టుకున్నానంట. ఈ పదే చెప్తాను, రాసి పెట్టుకున్నానంట. నేను ఉండే గంట వచ్చిందంటే నేను మా గవర్నమెంట్లో వస్తుంది. నేను ఉండే గంట ఇక్కడ ఏమన్నా ఊగుసంటూ నేను ఇప్పుడు కలెక్టర్కి లెటర్ ఇచ్చినాను, ఇండస్ట్రియల్ మినిస్టర్కి లెటర్ ఇచ్చినాను, అసెంబ్లీలో వేళాన్ మండలంలో అరవియాలని విధి 55గా ఇది వేసినాను. ఇంటికిను 50 చెరువులకు నీళ్లు నింపాలని డిపిఆర్ తయారు చేసి దానికి దుడ్లంతా ఒదికి వేరు గంట నీళ్ళు ఎత్తుకోపోయి దానికి ప్రాజెక్ట్ రెడీ చేసి కావాయి రెడీ చేసాక 10 కోట్లు వేసినాను. ఆ పని నడుస్తూ ఉంది. ఇదంతా చేసేసి వ్యవసాయదారుల భూములు పెట్టుకోవడానికి అబద్ధాలు చెప్తే దేవుడు మంచి చేస్తారు. మనకి మీరైనా తెలుగుగా చెప్పండి. దీనిపైన బ్రహ్మడు వస్తే కూడా ఎవరు చెప్పాక ఇదా నిజము. దాని నుంచి ఎవరు దిగిలిపడొద్దండ. నాలెడ్జ్ కారిడారు వచ్చేలే, ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేలే, యావది వచ్చేలే. మీరు అమ్ముకుంటా ఉంటే ఓకే. వ్యవసాయదారులు ఒక ఆయన 100 ఎకరాలకు లేఅవుట్ వేసుకొని పచ్చి టవల్ వేసుకొని రాజకీయం మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చి ఎవరని మీకు తెలుసు.
నాకు పేరు చెప్పే కూడా ఇష్టం లేదు. ఆయన చేసేది రియల్ ఎస్టేట్, ఇక్కడేమో వ్యవసాయదారులు కాపాడినట్ల పచ్చి టవర్ వేసుకొని నేల పోయితే మేమేమో కుక్కులు మేపే ఫోన్లో ఏమో చెప్తాను. నేను ఆ వీడియో చూస్తుంది. ఇంక రియల్ ఎస్టేట్ చేసి జనాలు ఏమారించకపోతే కుక్కులు మేపేద్దా పోవాలా. వ్యవసాయదారులు కాపాడేవాడిని నమ్మండి ఎప్పుడు. మీ జమీన్లు ఎత్తేళ్ళు మీరు రాకుండా ఉండేదాన్ని ఎవరు వచ్చేదని చెప్పలే. ఏమన్నా మేము గవర్నమెంట్ సైన్ చేసి నేను చెప్పేది సార్. ఇంకా నేను వచ్చేలేదని చెప్తాను, కలెక్టర్ వచ్చేలేదని చెప్తారు, ఎంపీ వచ్చేదని చెప్తారు, మినిస్టర్ వచ్చేదని చెప్తారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ వచ్చేదని చెప్తారు. నీకు ఇంకెవరు చెప్పాల? మేమేమైనా చెప్పింటే నేను చెప్పేది ఒకే మాట. ఇండస్ట్రియల్ మినిస్టర్ ఒకే మాట నడుతాడు. ఆయన ఏమన్నా బుద్ధి ఉందా? ఒకటి ఎత్తుతారంటే ఒకటి జీరో చేయాలా రిజిస్టర్ ఆఫీస్లో, లేదంటే మీకు నోటీస్ ఇవ్వాలా, లేదంటే గవర్నమెంట్లో ఒక జీవో వేయాలి, లేదా ఇండస్ట్రియల్ మినిస్టర్ ఒక ఆర్డర్ వేయాలి. ఇన్ని ఎకరాల్లో ఇట్లా జాగాలు ఎత్తామని. ఎవరో ఒకరు దాక్కోవడం ఒక మ్యాప్ ఇచ్చిండని దాన్ని పెట్టుకొని ఇంతంతా చెప్తే రాకుండా ఎవరు చెప్తారు? వచ్చేద్దని మేముదా చెప్పాలా, మీరుదా చెప్పాలా వచ్చేద్దని? ఎవరు చెప్పలే. యూట్యూబ్లో కలెక్టర్ కూడా చెప్పారు. 6 గంటలు టైం ఇస్తే నేనే ఒక స్కెచ్ చేసి ఇప్పుడే ఇచ్చిస్తాను కావాలంటే ఏడాడు అంతా వేసి. దాని నుంచి ఎవరు నమ్మద్దంట. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళతో వచ్చింది దానికి అర్థము. ఇంకా కొంతమంది మనకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆయుధం ఎత్తుకున్నారు. దాని నుంచి ఎవరు నమ్మకపోదంట. వాళ్ళు ఇబ్బంది రేపు అయితేనో తెలుస్తుంది ఎత్తుతారా లేదనేసి. మేముండే గట్ట మా మీ అభిప్రాయం అడగకుండా, నా అభిప్రాయం అడగకుండా, ఎంపీ అభిప్రాయం అడగకుండా ಯಾವ ప్రాజెక్టు ఇక్కడ వచ్చాయి గవర్నమెంట్ సార్. కనుక ధైర్యంగా ఉండండి. అట్లేమని వస్తే నేను మీకు మీ జొత్తా ఉంటాను. ఏం కావాలి దానికి 3 లక్షలు వాల్యుయేషన్ పెట్టి 2 లక్షలు రోడ్ మా గవర్నమెంట్ డిఎంకే గవర్నమెంట్ ఎట్లా ఏడీఎంకే గవర్నమెంట్ బీజేపీ ఎత్తింది. వాళ్ళు అనుకో ఏడీఎంకేను బీజేపీ సేరి రోడ్ ఎస్టీఆర్ అని ఎత్తింది. వాళ్ళని అడుగుకుంటే ఇప్పుడు మమ్మల్ని అడిగి ఏం చేసేది? ముగిసిపోయిండే దానికి మమ్మల్ని అడిగి ఏం చేసేది? దాని నుంచి ఎవరో దిగులు పడే ఆవశ్యకత లేదు. నేను 100 సార్లు చెప్పేసినాను, 1000 సార్లు చెప్తాను. మేము ఉండే గంట వచ్చేలే ఎవరికి నేల ఎత్తుకునేది. అట్లేమన్నా ఎవరికైనా దిగులుంటే చెప్పండి. మీకు ఏం అష్యూరెన్స్ కావాలంటే నేను ఇచ్చేకి రెడీగా ఉన్నాను. ఉండే ఒక నాయకుడు ఎడపాడి పళనిస్వామి దగ్గరికి అందరినీ తోడుకుపోయింది. పోయి అంతా మాట్లాడుకోవచ్చు. మొన్న అసెంబ్లీలో పోయిన అసెంబ్లీ మీకు అంతా తెలుసు. ఎడపాడి పళనిస్వామి 3.5 అవర్లు మాట్లాడారు అసెంబ్లీలో. తమిళనాడులో ఏడాడు ఏమేమంతా ఇష్యూ ఉందో అన్నీ మాట్లాడారు. యాలీడు వస్తుంది అంటే మాట్లాడారు. వీళ్ళందరూ పోయి చూస్తుంటాను. నేనైనా వచ్చి 4 సార్లు మాట్లాడుతున్నాను. ఆయన దగ్గర తోడుకుపోయి వ్యవసాయదారులంతా మా నేల పోయిస్తుంది అనే ఆయన చెప్పినట్ట నేను అసెంబ్లీలో మాట్లాడతాను, అది వచ్చే కిడిసేదని ఒకే ఒక మాట. వసూలేమో ఆ నేలలు ఎత్తారంట, అది వ్యవసాయదారులంతా వచ్చింది ఎత్తుకూడదని ఒక మాట మాట్లాడినా. 3.5 అవర్లు మాట్లాడేశారు. మా మినిస్టర్లు అందరూ, అన్ని డిపార్ట్మెంట్ మినిస్టర్లు బదులు చెప్పి ఇది మాట్లాడింటే మా ఇండస్ట్రియల్ మినిస్టర్ బదులు చెప్పిండు కదా. ఆయనతో తెలుసు వచ్చేలేదు ఇవంతా ఊరికే మాటలోని. దాని ఇంకా ఆయన కూడా మాట్లాడలేదు. ஏற்கனவே வந்து நம்மளுடைய மாவட்ட செயலாளர் சொன்னது நீங்கள் கேட்டிருப்பீங்க. ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ అబద్ధం చెప్తే మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఇది మేము వచ్చి హనుమార్ బెంచ్లో రామర్ ఉంటే తీసి చూపెట్టింది ఏం చూపించిన కాదు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏమంటే
ఎడపాడికే ఇది వచ్చి రాదు తెలిసిన దాకా ఉంటుందా అది వచ్చి అసెంబ్లీలో దాని గురించి ఏం మాట్లాడలేదు. ఆ మారి ఉండేప్పుడు మీరుగా ఒక అనుమానం చేసుకుని ఇది తీసేస్తారు అంటే మీ కోరికని నేను వచ్చి డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ దగ్గర నేను తీసుకుపోతాను. ఆయన దగ్గర చెప్పి ఇవన్నీ చెప్తున్నారు అని చెప్పి మీరు ఇప్పుడు చెప్పినారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి తీరకుండా ఉండేదానికి ఒక స్టేట్మెంట్ ఎవరు ఇయ్యరు. బట్ వాళ్ళే ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన ద్వారానే ఒక స్టేట్మెంట్ ఇచ్చేదానికి ఏమన్నా నేను ప్రయత్నం చేస్తాను. నేను మీకు వచ్చి ఇప్పుడు ఉండే దాంట్లో ఎవరు అబద్ధం చెప్తారనేది మీకు తెలుసు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి స్టాలిన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు ముందుగా ఇంటికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అప్పుడు ఎడపాడి ఏం చెప్పినారు, అంతా చేయం కాదు ఇది ఊరికే చెప్తున్నారు అని చెప్పి. బట్ ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏం చెప్తారంటే నేను వచ్చి 2000 ఇస్తాను అంటాను. ఇది ఎవరు చెప్పేది నమ్మొచ్చుంది. ఇదే మరి కదా వాడు వచ్చి ఎన్నో నోటుకు వచ్చేది బాగేది. ఆ తర్వాత వచ్చి దాంట్లో ప్రాబ్లం ఉంటే చెప్తున్నారు కదా సర్లే ఇట్లా వచ్చి 14 బిడ్డలు మనుషులు షూట్ చేసి చంపారు. దాంట్లో పిల్లలకు వచ్చి 13 వయసు మూతులనే షూట్ చేస్తున్నారు. జోషువల్గా ఇలాగే ఏమైనా షూటింగ్ ఆర్డర్ ఇస్తే కూడా కార్లో ఏమన్నా ముట్టింగ్ కింద షూట్ చేయాలనే మీద వచ్చి రూల్. ఈ మరి వచ్చి పిట్టలు షూట్ చేసేట్టుగా షూట్ చేసి చంపేదానికి ఒక చీఫ్ మినిస్టర్ పోయి అడిగితే నాకు అది తెలీదు నేను చూస్తా నాకే తెలిసింది. ఆ ఆర్డర్ ఇవ్వాల్సిందే వచ్చి ఆ చీఫ్ మినిస్టర్ ఆర్డర్ ఇవ్వాలి. అప్పుడు ఈయన లేకుండా ఆ మరి ఆర్డర్ ఇచ్చేదని చేసే ఒక ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నాడు. దానివల్లనే జనాలు వచ్చి వాటిని ఓడించి మన సీఎంని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్స్ అవి ఉంది అంటే నేను చూస్తే హోసూరులో దగ్గరికి 3000 కోట్లకి మన ఎమ్మెల్యే గారు పని ఇక్కడ చేస్తున్నారు. అంత డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఆ నాలెడ్జ్ పార్క్ అని చెప్పింది కూడా ఇప్పుడు ఆయనే చెప్పారు కదా. నేను కార్లో వచ్చేప్పుడు కూడా మేము మాట్లాడుతూ ఉంటాం. కార్లో వచ్చేప్పుడు కూడా ఆయన చెప్పినారు గవర్నమెంట్ ల్యాండ్స్ పొరంపోకు నెలమే ఎక్కువగా ఉంది ఇక్కడ ఆ ల్యాండ్ అంతా వదిలేసి ఎందుకోసం మీ ల్యాండ్ని వచ్చి గవర్నమెంట్ తీయడం. ఇప్పుడు మీ దగ్గర ఉండి తీయాలంటే ఎన్నో అమౌంట్ ఇచ్చేదాన్ని తీయాలా. దానికి ఆ గవర్నమెంట్ ల్యాండే ఉండేప్పుడు మీ దగ్గర ఇచ్చి డబ్బులు ఇచ్చి ఎందుకు తీయాలి. ఆ గవర్నమెంట్ ల్యాండ్స్నే చేసేదానికి ఆ నాలెడ్జ్ వర్క్ చేసేదానికి అన్ని పాసిబిలిటీస్ ఉంది. సో దానివల్ల మీరు వచ్చి ఈ పెద్దలుగా తీసుకోకుండా నేనైతే మీ కోరిక నేను డెఫినెట్గా నేను మా సీఎం దగ్గర వెళ్ళిపోయి చెప్తాను. ఇప్పుడు ఈ ప్రశ్న మీకు సాల్వ్ అవ్వకుండా ఉండాలంటే ఇది వచ్చి మన ఎమ్మెల్యే మళ్ళీ గెలిచి వస్తే ఒకరు చెప్పారు నాకు ఒక మంత్రి కావాలని చెప్పి. ఆయన గెలిచి వస్తే మంత్రి అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఆ మరి లోకల్లో మీకు ఒక మంత్రి ఉంటే అతను వచ్చి ఈ ల్యాండ్స్ ఇదంతా వచ్చి మీకు అష్యూర్గా ఉండాల్సింది. ఇది ఎవరు ఏం తీయరు అని చెప్పి. సో ఈ మరి ఒక ఆపర్చునిటీ ఉంటే ఆయన కోల్డ్ స్టోరేజ్ కూడా ఒకరు అడిగారు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలని చెప్పి. అది కూడా వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేప్పుడు దాన్ని డెఫినెట్గా చేసి ఇచ్చేదానికి మన ఎమ్మెల్యే అన్ని ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల మీరు వచ్చి డిఎంకేకి సపోర్ట్ చేసి మీరు అందరూ పని చేయండి. ఇప్పుడు మీరు చెప్పారు గ్రామానికి పోతే అందరూ కోపంగా తీపి మీద కోపంగా ఉంటారు. దేనివల్ల కోపం ఉంటారు? ఇప్పుడు మేము ఏమైనా తప్పు చేస్తే మీరు కోపపడచ్చు. ఏమీ చేయకుండా ఉండేప్పుడు మీకా ఒక అనుమానం చేసుకుని మరి ల్యాండ్ అని తీసుకుంటారు అంటే దానికి ఎట్లా సాల్వ్ చేసేది మీరే చెప్పాలి. ఆ జనాల దగ్గర మీరు చెప్పాలి రాదు అనేది మీరే కన్విన్స్ చేయాలి. అండ్ మీకు సపోర్ట్గా ఎమ్మెల్యే ఉన్నారు, మన పార్టీలో ఉండే అందరూ ఉన్నారు. చీఫ్ మినిస్టర్ దగ్గర మేము ఇది రిక్వెస్ట్ కూడా మేము పోయి చెప్తాము. మేము చెప్పి వీలవుతే ఒక స్టేట్మెంట్ మరి నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ.